స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చినందుకు, బ్రిటిష్ వారి నుండి మనకు స్వాతంత్రం వచ్చినందుకు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం అంటే 1950లో జనవరి 26న గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని మన అమల్లోకి వచ్చినందుకు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొదల్లోకి వచ్చిన రోజు. స్వాతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేసిన రోజు మన స్వాతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి మధ్య తేడా ఏంటి? రిపబ్లిక్ డే అనేది మనం భారతీయ రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవం. మనం 1950 జనవరి 26న రిపబ్లిక్ డే అని జరుపుకుంటున్నాము. ఎందుకంటే రాజ్యాంగం ఆ రోజు అమలులోకి వచ్చింది కాబట్టి. 1947 ఆగస్టు 15వ తారీఖున ఆంగ్లేయులు మనకు స్వతంత్రం ప్రకటించి వారి దేశానికి వెళ్ళిపోయిన రోజు. దాన్ని మనం ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నాం. మన భారతదేశ రాష్ట్రపతి పేరేంటి? శ్రీమతి ద్రౌపది ముర్ము. ఈమె భారతీయ 15వ రాష్ట్రపతి. మన ఏపీ గవర్నర్ పేరేం పేరు? ఎస్ అబ్దుల్ నజీర్. అలాగే తెలంగాణ గవర్నర్ గారి పేరేంటి? జిస్ట్ దేవ్ వర్మ. ఈ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే అనేది 7గురిచే రచింపబడిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినోత్సవంగా మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. వాట్ ఈస్ రిపబ్లిక్ డే? వాట్ ఈస్ ఇండిపెండెన్స్ డే? ప్రెసిడెంట్ నేమ్? శ్రీమతి ద్రౌపది ముర్ము. తెలంగాణ గవర్నర్ నేమ్? శ్రీ జిష్ణుదేవ్ వర్మ.